అందరికీ నమస్కారం. ఈ ఫస్ట్ అజెండా ఈరోజు మీరు అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు. మీరు ఈ ఇంటరాక్షన్ కోసం వచ్చారు. జమ్మలమడుగు సబ్ డివిజన్ ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక థెఫ్ట్ కేసు సంబంధించి ఫస్ట్ మీకు చెప్పాల్సింది. ఇది చాలా ప్రొఫెషనల్ అండ్ చాలా మంచి డిటెక్షన్ జరిగింది. ఎర్రగుంట్ల క్రైమ్ నంబర్ 369/25 థెఫ్ట్ కింద క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో మనమే 9 అక్యూజ్కి అరెస్ట్ చేయడం జరిగింది. ప్రాపర్టీ రికవరీ మీరు చూస్తే 1/2 కిలో, దాదాపు మోర్ దెన్ 1/2 కిలో బంగారం గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. 507 గ్రామ్ అప్రాక్సిమేట్లీ. 1.5 కిలోగ్రామ్ సిల్వర్ రికవర్ చేయడం జరిగింది. 61,000 క్యాష్, కొన్ని మొబైల్ ఫోన్స్, ఒక కార్ రికవర్ చేయడం జరిగింది. ఈ 9 ఇంటర్స్టేట్ ఈ అంత దొంగవాడు ఇంటర్స్టేట్ గ్యాంగ్ ఉంది, ఒక పెద్ద గ్యాంగ్ ఉంది. ఈ మీరు చూస్తే వీళ్ళ మీద ఎంతమంది కేసెస్ ఉన్నాయి. పోసమ్మ 15 కేసెస్, పోసమ్మ భర్త ఒక పేరు పోతురాజు, ఆయన మీద 42 కేసెస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ తర్వాత వీళ్ళ అసోసియేట్స్ ఉన్నారు. లక్ష్మి అలియాస్ పిచ్చి లక్ష్మి, అంబాతి సీత, కావేతి అరుణ ఒక కేసు ఉంది. అండ్ లక్ష్మి మీద 10 మంది కేసెస్ ఉన్నాయి. సో ఇక ఒక ప్రొఫెషనల్ గ్యాంగ్. ఇప్పటి వరకు చాలా వరకు జైల్లో పోతారు. ఏం చేస్తారు, జైల్లో పోయి మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ వేరే చోట వెళ్ళి దొంగతనం చేస్తారు. దీంట్లో కొంతమంది ఎన్డీపీఎస్ కేసెస్ కూడా ఉన్నాయి. సో మన పోలీస్ టీమ్ ఇన్ లీడర్షిప్ ఆఫ్ డిఎస్పీ జమ్మలమడుగు అండ్ ఇన్స్పెక్టర్ ఎర్రగుంట్ల అండ్ ఎస్ఐ కొంచెం ప్రొఫెషనల్గా మనం వర్కౌట్ చేయాల ఆలోచన తీసుకొని ట్రాక్ చేశారు వీళ్ళకి. ఈ ఎర్రగుంట్లలో వీళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు మోడస్ ఆపరెండి ఏముంటుందంటే స్కౌట్ చేస్తారు. బస్సెస్లో 2-3 ఎక్కుతారు. ఒక వ్యక్తి ఏం చేస్తారంటే ఎవరు ఉన్నారో మన ప్యాసింజర్స్ ఉంటారు, వీళ్ళతో మాట్లాడడం, వీళ్ళకి ఎంగేజ్ చేయడం, డిస్ట్రాక్ట్ చేయడం అట్లా చేస్తారు. పక్కన ఉన్న కట్ చేసి బ్యాగ్ నుంచి అంతా బంగారం దొంగతనం చేస్తారు. సో ఇది ఒక ప్రొఫెషనల్ గ్యాంగ్, ఇంటర్స్టేట్ గ్యాంగ్ అండ్ హ్యూజ్ రికవరీ చేయడం జరిగింది. ఓన్లీ కడపలో 23 కేసెస్ ఉన్నాయి డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో. ఆ 23 కేసెస్లో ఈ అంతా ప్రాపర్టీ 5 కిలోగ్రామ్ ప్రాపర్టీ రికవర్డ్ అయింది. సో విదిన్ 2 వీక్స్ మనమే ఈ అంతా ప్రొసీజర్ కంప్లీట్ చేసి 2 వీక్స్ టైంలోనే ఎవరెవరైతే బంగారం పోయింది వీళ్ళకి అంతా రిటర్న్ చేసేస్తాం. ఆల్ సిటిజన్స్కి ఈ ప్రాపర్టీ రిటర్న్ చేయడం జరుగుతుంది. ఇంతకు ఫర్దర్ వీళ్ళు ఇక్కడ ఆఫెన్స్ చేయకుండా ఈ 3 గ్యాంగ్ లీడర్స్ ఉన్నారు దీంట్లో, వీళ్ళ మీద కడపలోనే పీడీ యాక్ట్ పెట్టాం. సో అట్లీస్ట్ 1 సంవత్సరం వరకు వీళ్ళు ఎటువంటి దొంగతనం చేయరు. అదే మనమే ఇక్కడ వీళ్ళకి మీద పీడీ యాక్ట్ పెట్టాము. టోటల్ ఆంధ్రప్రదేశ్లో చాలామంది కేసెస్ ఉన్నాయి. అందరూ ఎస్పీస్కి లెటర్ రాస్తాము, వీళ్ళకి డీటెయిల్స్ ఇస్తాము. వీళ్ళ ఎస్పీస్కి కూడా రిక్వెస్ట్ చేస్తాము, వీళ్ళ జ్యూరిస్డిక్షన్లో ఇక్కడ నుంచి పీటీ వారెంట్ మీద తీసుకుపోతాము. ఆ ఎస్పీస్కి కూడా రిక్వెస్ట్ చేస్తాము ఫర్ స్ట్రింజెంట్ యాక్షన్ ఆన్ దిస్ పర్టిక్యులర్ పీపుల్. సో రీసెంట్లీ ఈ ప్రాపర్టీ ఆఫెన్సెస్ మీద పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఫోకస్ పెడతా ఉంది. డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. ఇక్కడ కడప, స్పెషల్లీ కడప టౌన్ అండ్ అన్ని మేజర్స్ కడప జిల్లాలో ఉన్న టౌన్స్లో కొంత ఈ ప్రాపర్టీ ఆఫెన్సెస్ సంబంధించి ఒక సిస్టమేటిక్ ప్లాన్ చేయడం జరిగింది. చాలా టఫ్గా ఉంటాము. ఎవరు ఆఫెండర్ దొరికితే ప్రాపర్గా ట్రీట్మెంట్ ఉంటుంది. అప్ టిల్ పీడీ యాక్ట్ మేము పోతాము. కడప జిల్లాలో ఎవరు దొంగతనం చేయకూడదు, మేము అలౌ చేయను. ఎవరైనా బయటకి వస్తే, ఎవరైనా ఈ ఆఫెన్స్లో ఇన్వాల్వ్ అయితే మ్యాక్సిమం స్ట్రిక్ట్ పాసిబుల్ యాక్షన్ మనం ఇనిషియేట్ చేస్తాం. మోస్ట్లీ డే టైం జరుగుతున్నాయి ఈ ఆఫెన్సెస్. ఒక కార్ పక్కన పెడతారు, ఆ బస్సెస్లో దొంగతనం చేస్తే ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్పి బస్ వాళ్ళకి ఆపమని చెప్తారు, దిగేసి ఆ కారు ఎక్కి వెళ్ళిపోతారు. వీళ్ళకి పర్టికులర్ గ్యాంగ్కి మోడస్ ఆపరెండి. కార్ కూడా మనం తీసుకురావడం జరిగింది. సో ఈ రిసెప్షన్ ఆఫ్ ప్రాపర్టీ ఏదో మీకు అడిగారు, ఇది ఒక లీగల్ పాయింట్ ఉంది.
కొంతమంది ఫైనాన్స్ కంపెనీస్, గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్, కొంతమంది ఈ వ్యాపారులు, షాప్స్ వాళ్ళు ఉంటారు. వీళ్ళే యాక్సెప్ట్ చేస్తున్నారు. వీళ్ళకి నాలెడ్జ్ ఉందా లేదా ప్రతి కేసులో మనమే చూస్తాము. కానీ మన ఇప్పుడు పాలసీ ఏముంది అంటే, ఎవరికి నాలెడ్జ్ ఉంది ఈ ప్రాపర్టీ థెఫ్ట్, స్టోలన్ ప్రాపర్టీ అట్లా నాలెడ్జ్ ఉంటే మాత్రమే ఎవరైతే ప్రాపర్టీ రిసీవ్ చేస్తున్నారో వీళ్ళకి కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది అన్ని కేసెస్. సో కొంతమంది రాజమండ్రిలో మనం ట్రేస్ చేసాము ఈ ప్రాపర్టీ. రాజమండ్రి టౌన్లో చాలా వరకు ఈ ప్రాపర్టీ ఇచ్చేశారు వీళ్ళు. ఎవరికి ఆ రిసీవర్ ఎవరెవరికి ఉన్నారో వీళ్ళకి నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా ఈ ప్రాపర్టీకి ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు, ఈ స్టోలన్ ప్రాపర్టీ ఉంటే వీళ్ళకి ఈ కేసెస్లో ముద్దాయి చేస్తాం. ఆ జ్యువెలరీ షాప్ ఓనర్స్కి, ఫైనాన్స్, గోల్డ్ ఫైనాన్స్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి కేసెస్లో ముద్దాయి చేస్తాం. అటెండ్ అందరూ అటు చేయండి. రాజారెడ్డి ఆల్ఫ్రెడ్, ఆల్ఫ్రెడ్, శివప్రసాద్, లక్ష్మీనారాయణ, జయంతి, జయంతి, చంద్ర,